హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎలాగున్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్ ఉన్నాను. మీ అందరూ బాగోవాలనేసి నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే మా అక్క నాకు ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక రెసిపీ అయితే చేయబోతుంది. ఆ రెసిపీ ఏంటో కాదు, అయితే మా సిస్టర్ని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నాను, కానీ ఈరోజు ఫైనల్గా నా కోసం చేస్తుంది. అదేంటో కాదు, ఆ రెసిపీ ఏంటో కాదు, బ్రెడ్ పుడింగ్. ఈరోజైతే మా అక్క చేస్తుంది నా కోసం. సో ఇంకెందుకు లేట్, ప్రాసెస్ చేసేద్దాం. కమ్ ఆన్. ఫస్ట్ బ్రెడ్ పుడింగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే బ్రెడ్ తీసుకోవాలి, దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి, దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ అండ్ షుగర్ అండ్ మిల్క్. మరి ఇంకెందుకు లేటు, ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? అయితే స్టవ్ వేసుకుందాం, దాని తర్వాత గిన్నె పెట్టేద్దాం, దాని తర్వాత మిల్క్ వేసేద్దాం. బాగా మరిగించాలి. తెలుసుకొని థిక్గా అయితే మరి బాగోదు. షుగర్ అన్నీ సరిపోయలేదో అన్నీ చూసుకొని అప్పుడు స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్స్ని అయితే ఇలా అరేంజ్ చేసుకోవాలి ఒక బాక్స్లో. దాని తర్వాత ఇదంతా వేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న మిల్క్ కన్సిస్టెంట్ని ఇందులో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయాలి. మళ్ళీ 2 బ్రెడ్లు దాని మీద పెట్టాలి. మళ్ళీ మనం తయారు చేసుకున్న మిల్క్ కన్సిస్టెంట్ని అయితే వేయాలి. మొత్తం మిల్క్ కన్సిస్టెంట్ అంతా వేసేసుకున్నాం కదా, దాని తర్వాత మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయాలి. వావ్, చాలా బాగుంది కదా. ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్. బ్రెడ్ పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. నాకైతే నోరు వేస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే ఇప్పుడే తినకూడదు, ఇది 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తినాలి. అప్పుడే తినేస్తే టేస్ట్ అంతగా బాగోదు. సో మనం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. చూసేది కాదు ఫ్రెండ్స్, మన బ్రెడ్ పుడింగ్ ఎలా ఉందో. ఇంకెందుకు లేటు, మరి బ్రెడ్ పుడింగ్ అయితే కట్ చేసుకొని బౌల్లో అయితే వేసేసుకొని టేస్ట్ చేద్దాం. చూసేది కాదు ఫ్రెండ్స్, ఎంత బాగుందో. నాకైతే నోరు వేస్తుంది తెలియడానికి. చూస్తుంటే సూపర్ ఉంటుంది. ఈరోజు ఈ రెసిపీని అయితే చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలామంది అయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం తినడం. సో మీరు ఎప్పుడైనా ఈ రెసిపీని అయితే తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.